హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా బయట షాపింగ్ మాల్స్లో దొరికేలాగా పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న టిప్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఆలూని పైన పొట్టంతా పీల్ చేసేసుకొని ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎట్లా కట్ చేసుకుంటాం, ఫస్ట్ అయితే ఆలూని నిలువుగా పెట్టేసి 3 పీసెస్గా కట్ చేయాలన్నమాట. 3 పీసెస్గా కట్ చేసేసి ఇంకా ప్రతి పీస్ని పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్కి పొడుగ్గా కట్ చేస్తాం కదా, ఆలూని అట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఆలు మొత్తం కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాటర్లో వేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి కదా. సో ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే మనం స్టవ్ మీద వాటర్ పెట్టేసి అందులో సాల్ట్ వేసేసి మంచిగా మరిగించుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసిన ఆలు అందులో వేసేసి జస్ట్ ఒక 20 to 30% మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించారనుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు స్మాష్ అయిపోతాయి, విరిగిపోతాయి అన్నమాట. సో జస్ట్ 20% అట్లా ఉడికించుకొని ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం వడగట్టేసి ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఒక ½ an hour అట్లా. ఇంక ఇట్లా ఆలూని ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా దానిపైన ఒక ½ cup కార్న్ఫ్లోర్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎంత వేస్తే పై లేయర్ అంతా క్రిస్పీగా వచ్చి పిల్లలు ఇష్టంగా తినేస్తారు అనమాట. ఇంకా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసేసి మినిమం ఒక 2 hours అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదే టిప్ అండి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇట్లా మిక్స్ చేసి ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. 2 hours తర్వాత జిప్లాక్ బ్యాగ్ నుంచి ఆలూని తీసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్లో ఈ ఆలూని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పైన కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, లోపల కుక్ కాదనమాట. సో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నారంటే పైన లేయర్ అనేది మాడదు, మంచి కలర్లో వస్తుంది అనమాట. ఇట్లా వేసేసి వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ ఫ్రై చేసుకొని ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. నిజంగా 2 hours ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి మంచి క్రిస్పీగా ఉంటాయి, బయట దొరికే వాటి లాగానే ఉంటాయి. ఇంక ఇట్లా అన్నీ 1 by 1 వేసేసి ఫ్రై చేసుకోవడమే.
ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి ఇచ్చేసాను. అట్లా కాకుండా జస్ట్ సాల్ట్ స్ప్రింకిల్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఇష్టం అనమాట. సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా పెరి పెరి మసాలా ఏదైనా స్ప్రింకిల్ చేసి తినేయడమే, చాలా బాగుంటుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.